మా కంపెనీకి ఒక ప్రత్యేకత ఉండడం జరుగుతుందండి. మా కంపెనీ 2 రకాల సబ్బులు తయారు చేయడం జరుగుతుంది. ఒకటి నల్ల సబ్బు, ఇంకోటి తెల్ల సబ్బు. తెల్ల సబ్బు పెట్టుకున్న వాళ్ళు నల్ల కాటన్ జరుగుతుంది. అదేవిధంగా నల్ల సబ్బు పెట్టుకున్న వాళ్ళు తెల్ల కాటన్ జరుగుతుంది. లాస్ట్ టైము నేను తెల్ల కావాలనే ఉద్దేశంతో తెల్ల సబ్బు పెట్టుకుంటే గుండు పెట్టుకున్నానని ఉన్నెంటికలు కూడా ఊసిపోయి బట్ట కలొచ్చిందని బాబు. ఏంద్రా తెల్ల సబ్బు అంటే నల్లగంటున్నావు, నల్ల సబ్బు అంటే తెల్లగంటున్నావు? అరే కన్ఫ్యూజ్ అయ్యి 2 పెట్టుకుంటే ఏమవుతుందిరా? అప్పుడు 2 పెట్టుకున్నప్పుడు మీ కలర్ వస్తుంది సార్. అంటే నేను అంత దరిద్రంగా ఉన్నా అంట్రా? అరే ఏమున్నావురా నువ్వు? రావు గోపాల్ రావు, మరి నువ్వనే చెప్పు. తమన్నా పెట్టుకున్న సబ్బు నువ్వు పెట్టుకోవడం, నువ్వు పెట్టుకున్న సబ్బు నేను పెట్టుకోవడం అంతా గలీజ్ అయిపోతుంది. కొత్త సబ్బు ఉంటే చెప్పు, దాని గురించి చెప్తా. మరి నువ్వేమైనా తయారు చేసినా చెప్పురా. నేను జీకే వాటి గోకే సబ్బు 3 నెలలు పెట్టుకుంటే 6 నెలలు గోక తయారు చేసిన ఏంద్రా 3 నెలలు మరి పెట్టా. ఇక నేను 6 నెలలు గోకుండా కూర్చుంటా? పెట్టా, నాకు 6 నెలలు గోకుండా కూర్చుంటా. అరే ఏం చేయొచ్చిర్రా మీరు అందరు? ఓ జయప్రకాష్ చెట్టు, మరి నువ్వన్నా చెప్పా. ఇక్కడ ఈ సబ్బులు ఊళ్ళోకి పోయి సబ్బులు ఒక్క దూకిందంటే మొత్తం కంపు పడుతుంది. అంతేకాదు, అంతగా సబ్బు పెట్టుకోవాలనిపిస్తే మా బరకేశ్వర పౌడర్లో దాన్ని మొత్తం తీసి రాసుకున్నానంటే వాసన. అరే అప్పటి నుంచి ఆఫీసులో ఏందో దున్నపోతు వాసన వస్తుంది అనుకున్నా. నువ్వేనారా? నాడు ఇంత ఏమే మాటివి యాంకర్ డాక్టర్ నువ్వన్నా చెప్పు, బాగా చెప్తాండిగా. మా టీవీ కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యానికి అనేక రహస్యాలు. ఇప్పుడు సబ్బు వల్ల మనకు కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం. సబ్బు వల్ల మనకు కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం. మనకు బాగా ఆకలేసినప్పుడు ఏం చేస్తామండి? బాత్రూంలోకి వెళ్ళి ఒక్క చేయి తీసి సబ్బు పెట్ట మీద పెట్టండి, చేతి నిండా సబ్బు తీసుకు తినండి. అంతెందుకండి, మన ఇంట్లో చిన్నపిల్లలు ఊకే చాక్లెట్ కావాలని ఏడ్చుతూ ఇబ్బంది పెడుతుంటే ఇప్పుడే కొత్తగా వచ్చాయండి 2 రూపాయలకే మేడిమిక్స్ సోపు ఇసేయండి, కుక్కల్లా కొత్త తింటారు. అంతెందుకండి, మీ ఇంట్లో ముసలోళ్ళు అస్తమానం ఊకే మాట్లాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళకు డిటర్జెంట్ సోప్ ఇవ్వండి, కొరుకు తింటారు. మీ ఆయన ఊకే ఎండలో అలసిపోయి వచ్చాడని